పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 9వ అధ్యాయం 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆత్మీయ గర్వం. ప్రియులరా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఈ మాటలో స్పష్టమైనట్లు పరిసయ్యుల గొప్ప సమస్య ఆత్మీయ గర్వం. వారు గర్వముతో ఎంతగా గుడ్డివారైనారు అంటే, తమ సెమినరీలో చదవని వ్యక్తి తమకు బోధించగలడా అని నమ్మలేకపోయారు. ప్రియులరా, పరిసయ్యుడు అనే పదం ప్రత్యేకింపబడుట అనే అర్థం గల హెబ్రీ పదం నుండి వచ్చింది. మోషే ధర్మశాస్త్రం పట్ల విపరీత భక్తిభావంతో ప్రత్యేక జీవితానికి నడిపించే తీర్మానం బట్టి ఈ పదం ఈ గుంపుకు వర్తింపచేయబడింది. బబులోను చెర నుండి భక్తిపరులైన యూదులు యెరూషలేముకు వచ్చిన తర్వాత ప్రతి చోట బబులోనీయుల అన్య ఆచారాలను ప్రభావాలను చూచి ఈ గుంపును రూపొందించారు. వారి మతం మాత్రమే కాకుండా దేశముగా వారి గుర్తింపు కూడా ప్రమాదంలో ఉంది. దేశభక్తులే కాకుండా మతాసక్తులైన పరిసయ్యులు ఉనికి కోసం పోరాడుతున్న యూదుల దేశములో అవసరమైన ప్రతి విధిని నిర్వహించారు. అయితే శతాబ్దాల తరువాత పరిసయ్యులు ధర్మశాస్త్రానికి స్వంత అర్థాలను రాసి వాటిని దేవుని చేత ప్రేరేపించబడిన వివరణలుగా మోషే ధర్మశాస్త్రానికి సమానముగా భావించారు. ప్రియులారా, యేసు రోజుల్లో ఈ గుంపుకు వేషధారణ, స్వనీతి ఉంది. మొత్తానికైతే వారు యేసును ఆయన అనుచరులను హింసించారు గనుక వారు ప్రభు నుండి తీవ్రమైన గద్దింపులను పొందుకున్నారు. ప్రియులారా, విశ్వాసముతో క్షమాపణను పొందే చిన్న క్రియ ద్వారా దేవునితో నీతిగా నిలబడే స్థితిని గురించి ఈనాడు అనేకులకు పరిసయ్యుల వలె తెలియదు. వారి స్వంత క్రియలతో రక్షణను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని ఆజ్ఞలను యేసు తప్ప ఎవరూ పూర్తిగా నెరవేర్చలేరు. కాబట్టి నీతిమంతులుగా ఉండాలి అంటే మన కోసం ఆయన చేసిన కార్యంలో విశ్వాసాన్ని ఉంచాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు యేసునందు నీ సకల విశ్వాసాన్ని ఉంచేలా చూసుకో. దైవాశీర్వాదములు పొందుకుంటావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి కావలసిన జ్ఞానమును ఇవ్వండి. ఆయా రంగాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించి వారికి కావలసిన కాపుదల అనుగ్రహించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న
ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి మీ బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్.